హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు ఇండియన్ పాలిటీలో ఏదైతే ఉందో భారత రాజ్యాంగ భాగాలు నిన్న మీకు వీడియోలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి భాగం ఒకటవ భాగంలో భారత భూభాగం గురించి 4 అధికరణలు. సో ఈ వీడియోలో డీటెయిల్స్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి అధికరణం వెనక ఒక షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సులభతరంలో ఇవ్వడం జరిగింది. సో వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సపోర్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోస్లో చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ భాగాల్లో ఒకటవ భాగము భారత భూభాగ పరిధి ఏదైతే ఉందో భారత భూభాగం గురించి 1 నుండి 4 అధికరణలు. సో చూద్దాం ఇంపార్టెన్స్. భారత భూభాగంలో మొదటి భాగం వచ్చి 1-4 అధికరణలు వచ్చేసి భారతదేశంలోని మొదటి భాగం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు మొదలైన అంశాలను తెలియజేస్తుంది. 1వ అధికరణ భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక అంటే యూనియన్ అని పేర్కొంటుంది. ఈ అధికరణలో పేర్కొనబడిన ప్రధాన అంశాలు వచ్చేసి ఏ రాష్ట్రాలు వాటి భూభాగాలు, బి కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, సి ఆర్జిత ప్రాంతాలు. సో దేశం సమైక్య విధానం అనుసరిస్తున్నప్పటికీ సమైక్య అనే పదంను రాజ్యాంగంలో ఎక్కడా చేర్చలేదు. సమైక్యకు బదులుగా యూనియన్ అనే పదం ఉపయోగించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని ఉపయోగించినారు. సో కెనడాకు స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ యొక్క సూచనను అనుసరించి యూనియన్ అను పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. 1994లో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సమైక్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది. సమైక్యను ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. ఇది ఫోడస్ అనే పదం నుండి ఉద్భవించింది. ఫోడస్ అనగా ఒప్పందం అని అర్థం. భారతదేశం ఒప్పందం ద్వారా సమాఖ్యగా ఏర్పడినది కాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలని వివరించినందున రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని పొందుపరచలేదు. 1975లో సిక్కిం భారత్లో విలీనం కావటం, దాద్రా నగర్ హవేలీ అంటే 1965లో గోవా, డయ్యూడామన్ మరియు పాండిచ్చేరిలు భారతదేశంలో విలీనం అయినప్పటికీ వీటిని రాష్ట్రాలుగాను లేక కేంద్రపాలిత ప్రాంతాలుగాను ఏర్పాటు చేయటం వలన ప్రస్తుతం మన దేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేవి ఏమీ లేవు. మనం చూసుకున్నట్లయితే మన 1వ అధికరణలో గుర్తుంచుకోవాల్సిన భాగాలు చూసుకున్నట్లయితే 1వ అధికరణం మన దేశం యొక్క పేరును ఇండియా అనగా భారతదేశం అని తెలుపుతున్నది. భారతదేశం రాష్ట్రాల కలయికని ప్రకటించింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 2వ అధికరణలో భారత భూభాగానికి సంబంధించిన విషయాలపై పార్లమెంట్ నిర్ణయం చేస్తుంది. ఈ దేశంలో అంతర్గతంగా భూభాగాల విషయంలో మార్పులు చేయటంతో పాటు మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయటం, ఇతరుల భూభాగాలను దేశంలో విలీనం చేయటం వంటి నిర్ణయాలలో పార్లమెంటు అంతిమంగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 1960లో బేరు బారి ప్రాంతాన్ని పాకుకు బదిలీ చేయగా కూచ్ బిహార్ దీవులను 1970లో సిక్కింను దేశంలో విలీనం చేశారు. 1960లో బెరు బారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి భారతదేశం మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసే సందర్భంలో అదేవిధంగా ఇతర భూభాగాలను మన భారతదేశంలో విలీనం చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉదాహరణకు 9వ రాజ్యాంగ సవరణను అనుసరించి బెరు బారి ప్రాంతాన్ని పాకిస్తాన్ బదిలీ చేసినారు మరియు కూచ్ బిహార్ దీవులను భారతదేశంలో విలీనం చేసినారు. 36వ రాజ్యాంగ సవరణను అనుసరించి సిక్కింను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. రెండవది కన్నా సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే దీని ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా కొత్త ప్రాంతాలు చేర్చుకోవచ్చు, ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు, నూతన రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల రూపురేఖలు మార్చవచ్చు.
అందులో ఒకటోది వచ్చి 9వ రాజ్యాంగ సవరణ 1960 ద్వారా బెరూబరి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదలాయించారు. 36వ రాజ్యాంగ సవరణ 1975 ద్వారా సిక్కింను భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేసుకోవడం జరిగింది. సింపుల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ 3వ అధికరణ భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు, రాష్ట్రాల సరిహద్దులు మార్చటం, రాష్ట్రాల భూభాగాల్లో మార్పు చేయటం, రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేయడం, ఏదైనా కొంత భూభాగాన్ని ఏదైనా వేరే రాష్ట్రం విలీనం చేయడం. ఇంకోటి వచ్చేసి ఎఫ్ వచ్చేసి భారతదేశంలో అంతర్గతంగా రాష్ట్రాల భూభాగాల్లో మార్పులు చేర్పులు చేసేటప్పుడు అదేవిధంగా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం, పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టుటకు ముందుగా రాష్ట్రపతి అనుమతి ఉండాలి. 5వ రాజ్యాంగ సవరణ వచ్చేసి రాష్ట్రపతి పునర్వ్యవస్థీకరణ గావింపబడే రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయం కోరవచ్చు. 8వ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి ఆ రాష్ట్ర అభిప్రాయాల్ని నిర్ణీత గడువులలోగా తెలపాలని లేదా గడువును పొడిగించవచ్చు. రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కేంద్రం తప్పనిసరిగా పాటించాలనే అవసరం లేదు. కేంద్రం తన సొంత నిర్ణయాన్ని అమలుపరచవచ్చు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి, అనగా పునః పరిశీలనకు పంపరాదు. రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన నిర్ణయాన్ని తెలపాలనేది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల్ని పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం ఉన్నది. బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గురించి చూసుకున్నట్లయితే మధ్య జరిగిన వాణిజ్యంలో బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య జరిగిన వ్యాజ్యంలో ఏదైనా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపిన తర్వాత శాసనసభ తన అభిప్రాయాల్ని కేంద్రానికి తెలిపిన తదనంతరం ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేసినట్లయితే తిరిగి శాసనసభ యొక్క అభిప్రాయం కోరవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. రామ్ కిషోర్ వర్సెస్ యుఓఐ చూసుకున్నట్లయితే మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా భూభాగంలో మార్పులు చేర్పులు చేసే సందర్భంలో కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు కేంద్రపాలిత ప్రాంతాలను భూభాగాలను కూడా కలుపుకొని చదవాలి అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ 3వ అధికరణలో చూసుకుంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి పేర్కొంటుంది. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు, 2-3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు, రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు, సో రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకునే విధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4వ అధికరణ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు మొదటి షెడ్యూల్ మార్పులు చేయాలి. సో నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మరియు పేర్లు మార్చినప్పుడు 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు రాజ్యాంగాన్ని సవరించడం తప్పనిసరి కాదు. భారత భూభాగాన్ని ఇతరులను బదిలీ చేసినప్పుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సవరించాలని 1960లో సుప్రీంకోర్టు బేరూబారి కేసులో తీర్పునిచ్చింది. బేరూబారి కేసులో తీర్పును అనుసరించి 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరూబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేశారు. మగభాయ్ ఈశ్వరీభాయ్ పటేల్ వర్సెస్ యుఓఐ మధ్యలో జరిగిన వ్యాజ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి గుజరాత్ సమీపంలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంత పరిధిలోని 3 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వును అనుసరించి పాకిస్తాన్కు బదిలీ చేయడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అనగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కార్యనిర్వాహక శాఖ అమలు చేయనప్పుడు ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం ఏమీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత యూనియన్ నుండి విడిపోయే అధికారం ఏ రాష్ట్రానికి లేదు, ఎందుకంటే మనది సూత్రబద్ధమైన సమాఖ్య కాదు. సో 4వ అధికరణలో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినది 2వ అధికరణ మరియు 3వ అధికరణలను సవరణలు చేస్తే
ఒకటవ షెడ్యూల్ 4వ షెడ్యూల్ను కూడా సవరణ చేయాలి అనేది దీని యొక్క సిద్ధాంతం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ వీడియో భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. సో మన దీంట్లోనే భారత భూభాగంలోనే వస్తుంది, అందుకనే దీన్ని సపరేట్గా ఇస్తాను. సో ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూసిన వారికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అప్పటి వరకు బాయ్ బాయ్.